కాంగ్రెస్ పార్టీకి సెకండ్ క్యాడర్ చాలా బలమని చెప్పాలి. పార్టీ గెలుపు కోసం తీవ్రమైన కృషి చేసిన ఈ సెకండ్ లేయర్ లీడర్స్ అందరూ కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుబంధ విభాగాల్లో కేవలం మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు మినహా టికెట్ ఎవరికీ రాలేదు. దీంతో పార్టీ అనుబంధ సంఘాల నేతలు కార్పొరేషన్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కిషన్, కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కార్పొరేషన్ పదవుల రేసులో ఉన్నారు. ఇక జిల్లాల నుండి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులకు భారీగా డిమాండ్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి పారిజాత నరసింహారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, ముంగి జైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్ మందిరాజ్, చెల్లా నరసింహారెడ్డి, దేవా భాస్కర్ రెడ్డి, కల్వ సుజాత తదితరులు పదవి రేసులో ఉన్నారు. ఉమ్మడి హైదరాబాద్ నుండి రోహిణి రెడ్డి, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, మోతే రోహిత్, వచన్, శ్రీకాంత్ యాదవ్, ఓయూ ఉద్యమ నేత చరణ్ కౌశిక్ తదితరులు రేసులో ఉండగా, ఉమ్మడి కరీంనగర్ నుంచి రోహిత్ రావు, నేరెళ్ల శారద, కేకే మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఓయూ ఉద్యమకారుడు కోట శ్రీనివాస్, బండ శంకర్, కొనగాల మహేష్ తదితరులు కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి చారకొండ వెంకటేష్, ఓబేదుల్లా కౌత్వాల్, కేతూరి వెంకటేష్, రాజీవ్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, రాఘవేందర్ రాజు పదవులను ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఓయూ ఉద్యమ నేత దుర్గం భాస్కర్, శ్రీహరిరావు, నరేష్ జాదవ్, నల్లాల ఓదేలు తదితరులు రేసులో ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం నుంచి ఓయూ ఉద్యమకారుడు లోకేష్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయబాబు, బాలసాని లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఈరాబోత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహేర్ బిన్ హందాన్, గూడూడు గంగాధర్, గొర్తా రాజేందర్, కైలాస్ శ్రీనివాసరావు, కాసుల బాలరాజు తదితరులు రేసులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ నుంచి త్రిష దామోదర్, ఆంజనేయులు గౌడ్, పూజాల హరికృష్ణ, కృష్ణతేజ, బండారు శ్రీకాంత్ తదితరులు కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓయూ ఉద్యమ నేత బాలలక్ష్మి, బెల్లయ్య నాయక్, కుచేన రవళిరెడ్డి, వరంగల్ రవి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బక్కా జడ్సన్ తదితరులు రేసులో ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కైలాస్ నేత శంకర్ నాయక్, వడత్య రమేష్ నాయక్, కృష్ణవేణి, జ్ఞానసుందర్, కాంగ్రెస్ వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ రేసులో ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సెకండ్ క్యాడర్ చాలా బలమనే చెప్పాలి. పార్టీ గెలుపు కోసం తీవ్రమైన కృషి చేసిన ఈ సెకండ్ లేయర్ లీడర్స్ అందరూ కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుబంధ విభాగాల్లో కేవలం మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు మినహా ఎవరికీ టికెట్ రాలేదు. దీంతో పార్టీ అనుబంధ సంఘాల నేతల కార్పొరేషన్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు కార్పొరేషన్ పదవుల భర్తీ కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. టికెట్ రాని నేతలంతా కూడా పదవుల కోసం లాబింగ్ చేస్తున్నా ఉన్నారు. జిల్లాల వారిగా కూడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తూ ఉన్నారు. ఎవరికి అదృష్టం కలిసి వస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ 2 రోజుల్లోపే ఈ కార్పొరేషన్ పదవుల గురించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 10 ఏళ్ల తర్వాత కూడా అధికారంలోకి రావడంతో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత ఉత్సాహం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఉత్సాహాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చెబుతా ఉన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా సముచిత గౌరవం ఇస్తామనేసి కూడా మొదటి నుంచి చెబుతున్న రేవంత్ త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని కూడా చెప్పారు. దీంతో అస్సాం నేతల్లో కొంచెం ఆశలు పెరిగాయి. నామినేటెడ్ పోస్టుల కోసం రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఇటు టికెట్ త్యాగాలు చేసిన వారికి కూడా పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకు కూడా తప్పకుండా గుర్తింపు ఉంటుందనేది గతంలో చాలా సార్లు కూడా పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. ఇక తాజాగా పిసిసికి సంబంధించిన సమావేశం కూడా ఇటీవల జరిగిన నేపథ్యంలో కూడా భర్తీ చేస్తాం, సంక్రాంతిలోపే భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ సంక్రాంతి అయిపోయిన సందర్భంలో కూడా ఆల్రెడీ మంత్ ఎండింగ్ కావస్తున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు అతి కొద్ది రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కార్పొరేషన్ పదవులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటు సెకండ్ క్యాడర్ కూడా చాలా బలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు కేవలం
మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తప్ప ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి ఏ ఒక్క అధ్యక్షుని కూడా కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వలేదు ఎమ్మెల్యే ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివసేన రెడ్డి కావచ్చు, ఎస్సీసీఎల్ చైర్మన్ గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ కావచ్చు, ఎస్సీసీఎల్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతం కావచ్చు, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి మెట్టు సాయి కుమార్ కావచ్చు, కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తో పాటు ఓబీసీసీఎల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ కూడా కార్పొరేషన్ పదవుల రేస్ లో ఉన్నారు. మొదటి విడతలోనే వీరందరూ కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లుగా ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళకి అసలు వాస్తవానికి ఎమ్మెల్యే మాత్రం బరిలో ఉండాల్సింది. కానీ టికెట్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడ్డ నేపథ్యంలో కూడా సర్దుబాటు జరగని నేపథ్యంలో కూడా వీరంతా కూడా పార్టీకి త్యాగం చేసిరని చెప్పుకోవాలి. వీళ్ళందరినీ కూడా మొదటి లిస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక జిల్లాల నుండి కూడా కార్పొరేషన్ పదవులకు భారీగా డిమాండ్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పారిజాత నరసింహారెడ్డి కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు చల్లా నరసింహారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కాల్వ సుజాత నిత్యం ఇటు మీడియా కూడా కనిపిస్తున్నటువంటి కాల్వ సుజాత, అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ నుంచి కూడా రోహిన్ రెడ్డితో పాటు నూతి శ్రీకాంత్, మెట్టు సాయి కూడా ఉన్నారు. మొత్తానికి ఇది ఇలా ఉంటే ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి నేరెళ్ల శారదతో పాటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి రోహిత్ రావు, అదేవిధంగా ఇటు కేటీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా ఇటు కార్పొరేషన్ చైర్మన్ రేస్ లో ఉన్నారని చెప్పుకోవాలి. మరోవైపు ఉమ్మడి మహబూబ్ విక్రాంత్, గతంలోనే ఎవరైతే ఇప్పుడు కార్పొరేషన్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారో వీళ్ళల్లో చాలా మంది కూడా అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు రాలేదని బాధపడ్డ వాళ్ళే, మీరు అన్నట్లుగా కల్వ సుజాత కావచ్చు, మరికొంతమంది కావచ్చు. అయితే ఈసారి కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా భారీ ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యంలో చాలా మందికి కార్పొరేషన్ పదవులు దక్కకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా మంది దీనికి సంబంధించి ఆశావాహులు ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక చేయబోతోంది, అంటే ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఏం చేయబోతోంది, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది కొంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిని కూడా తొలిచేస్తుంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతోంది? వాస్తవానికి విజయ్, మీరు అన్నట్లు ఆశావాహులు మాత్రం 100కు పైనే అని చెప్పుకోవాలి. కేవలం కార్పొరేషన్లు 50కి పైన మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా 100 నుంచి 150 మంది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం ఇటు 9.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా తమ గొంతును వినిపించారు. కాంగ్రెస్ పార్టీ బతికించుకోవడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిత్యం ఇటు మీడియా సమావేశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం కావచ్చు, పార్టీని బతికించుకోవడం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తమకు ఎమ్మెల్యే పదవులు కూడా దక్కని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వీరంతా కూడా ఆశావాహుల చిట్టా చూసినట్లయితే దాదాపు 150 మందికి పైగానే ఉన్నారు. కానీ కొంత ఉడపత కార్యక్రమాల ద్వారా మాత్రం వీళ్ళందరినీ కొంత సెపరేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించే ఇటీవల వాస్తవానికి 10 రోజుల కిందనే ఈ కార్పొరేషన్ చైర్మన్ల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండే. కానీ దావోస్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా 5 రోజుల నుంచి 6 రోజుల పాటు బయట దేశంలో ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో కూడా ఈ కార్పొరేషన్ల ఎన్నిక అనేది మాత్రం కొంత ఆలస్యమైందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కేవలం ఈ 2-3 రోజుల్లోనే కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా రేపు సాయంత్రం 4 గంటలకు కూడా పొలిటికల్ మీటింగ్ కూడా ఉంది. ఇటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు సాయంత్రం గాంధీ భవన్ కు పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కూడా వస్తున్నారు. ప్రధానంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ల మీదనే సమావేశమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక, ఈ రెండింటి మీదనే రేపు సమావేశం జరగబోతా ఉంది. అవసరమైతే రేపు సమావేశమైన కొద్ది గంటల్లోనే ఈ కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదేమైనా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఏదైతే తమ సీటును త్యాగం చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి లిస్ట్ లోనే మొత్తానికి 54 స్థానాల్లో పైన ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల మాత్రం మొదటి విడతగా 20 స్థానాలకు సంబంధించి 20 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా లిస్టు విడుదల చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఆ 20 మంది కూడా ఏదైతే టికెట్ కోసం ఆశించి భంగపడ్డారో, ఎవరినైతే బుజ్జగించి వేరే వారికి పదవి దక్కిందో అలాంటి వాళ్ళ కోసం మాత్రం పార్టీకి త్యాగం చేసిన వాళ్ళ కోసం మాత్రం మొదటి లిస్ట్ లో వారందరినీ చేర్చాలని, ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళందరినీ కూడా మొదటి లిస్ట్ లో విడుదల చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ 9.5 సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో వారికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలని, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కావచ్చు, కేవలం ఒక 2-3 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళ కాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అడ్డుపెట్టుకుని ఉండి పార్టీ కోసం త్యాగాలు చేసి పార్టీ విజయానికి కృషి చేసిన వాళ్ళు, పార్టీ కోసం నష్టపోయిన వారికే మొదటి ప్రయారిటీ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.